హలో, నమస్తే అండి. నమస్తే అండి. నేను షర్మిలారెడ్డి. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉందండి. బస్సులు కొన్ని గ్రామాలలో ఆగటం లేదని మేము ఇక్కడ రచ్చబండ చేస్తున్నాం. కొన్ని గ్రామాల దగ్గర మహిళలు చాలా కంప్లైంట్ చేస్తున్నారు. చికెన్ మసాలా అసలు పిల్లల కోసం కూడా ఆగటం లేదు. వాళ్ళు బ్యాగులు వేసుకుని కిలోమీటర్లు నడుచుకుని రావాలంటే చాలా కష్టపడుతున్నారు. ఈ గ్రామాల పేర్లు చెప్తాను. అసలు ఈ బస్సులు ఎందుకు రావటం లేదో నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. గ్రామం పేరు చెప్పండి. నక్కపల్లి, నాయంపూడు. వినిపించిందా అండి? న్యాయంపూడి మేడం. నాయంపూడి అసలు ఆగట్లేదండి. న్యాయంపూడి అండి. నాయంపూడి ఎదులుపాలెం సెంటర్ రెండు కలిపేయండి. ఎదులుపాలెం సెంటర్, నాయంపూడి. ఓకే అండి. ఓకే ఓకే. నేను స్టాఫ్ అందరికి ఇప్పుడే మేము ఎడ్యుకేట్ చేయిస్తామండి. ఇక్కడ ఎందుకు ఆగట్లేదండి? ఆపాలి మేడం, ఖచ్చితంగా ఆపాలి. ఎవరైనా ఆపకపోతే ఇమీడియట్ గా మాకు కంప్లైంట్ ఇవ్వమనండి మేడం. మా స్టాఫ్ మీద యాక్షన్ తీసుకుంటాము. యాక్షన్ తీసుకోండి. మరి ఇక్కడ ఆగట్లేదని చాలా మంది మహిళలు చెప్తున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ ఇన్ యువర్ నోటీస్ ఆర్ నాట్, బట్ లుక్స్ లైక్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ నోటీస్, బట్ దిస్ ఇస్ నాట్ రైట్ అండి. హైలీ ఇర్రెస్పాన్సిబుల్. ఇక్కడ బాధితులు చిన్నపిల్లలు అంటున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. అసలు ఎక్కడెక్కడ ఆగట్లేదో కూడా ఒకసారి రివ్యూ తీసుకోండి. ఇక్కడే ఆగట్లేదని వీళ్ళు చెప్తుంటే మీకు తెలుస్తుంది అంటే ఇంకెక్కడెక్కడ ఆగట్లేదో అసలు ఎవరు చెప్పకపోతే మీకు తెలియట్లేదేమో. ఒకసారి మొత్తం రివ్యూ తీసుకోండి ఎక్కడ ఆగట్లేదో. అలాగే మేడం. యా, ప్లీజ్ మేక్ షూర్ దిస్ ఇస్ రెక్టిఫైడ్ అండి. ఇట్స్ వెరీ వెరీ నెసెసరీ. ఓకే ఓకే మేడం. ఫ్రీ బస్ వచ్చిన కాడ నుంచి ఆగట్లేదంట, అంతకు ముందు ఆగేదట. అర్థమైంది కదా మీకు? ఓకే మేడం, నాకు ఇష్యూ అర్థమైంది. ఐ విల్ రిజాల్వ్ చేస్తే. యా, థ్యాంక్ యూ. చికెన్ మసాలా